ఇక విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు చూస్తున్నాం. ఆయన బయటకు వచ్చిన అనంతరం ప్రజలందరికీ అభివాదం చేశారు. ఎప్పట్లాగానే రెండు చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. సో పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే అడ్డుకున్న పోలీసులు కొంతమంది నాయకుల్ని మాత్రమే అలౌ చేసినట్టుగా అప్డేట్ అందుతోంది. ప్రస్తుతం ఆయన కాన్వాయ్ బయలుదేరింది. రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన పరామర్శిస్తారు. అక్రమ కేసులో నిర్బంధించబడ్డ సీదిరి అప్పలరాజుకు ధైర్యం చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జనంతో నిండిపోయిన ఎయిర్పోర్ట్ దృశ్యాలు కూడా మనం చూసాం ఇంతకుముందే. అయితే పెద్ద సంఖ్యలో వచ్చిన ఆయన అభిమానులను ఎయిర్పోర్ట్ బయటే ఆపేసి రోడ్డు నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చే మార్గంలో దాదాపు 5 పోలీస్ చెక్ పోస్టులు పెట్టిన నేపథ్యం అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది కూటమి సర్కార్. పోలీసులను అడ్డుపెట్టుకుని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఆదరణను బయటకు కనిపించకుండా చేస్తున్న ప్రయత్నాలను ఎప్పటికప్పుడు ప్రజలు తిప్పికొడుతూనే ఉంటారు. రైట్ నౌ కరెంట్లీ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు అక్కడికి తరలి వచ్చాయి. వాళ్ళందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ ఇప్పుడే బయలుదేరింది. దాదాపు గంటన్నర సమయంలో ఆయన శ్రీకాకుళం చేరుకుంటారు. చూస్తున్నాం దారి పొడవునా కూడా, సో కేవలం ఎయిర్పోర్ట్ వద్దే కాదు, అక్కడ జిల్లా జైలు వద్దే కాదు, దారి పొడవునా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఆయనకి దారి పొడవునా ప్రజలు ఏ రకంగా వస్తారు, ఆయన చూడడానికి ఏ రకంగా ముందుకు కదిలి వస్తారనేది గతంలో చాలా సందర్భాల్లో మనం చూసిన నేపథ్యం కూడా ఉంది. సో అలాంటివేమీ ప్రస్తుతం కనిపించకుండా చేసేందుకు కూటమి సర్కార్ చేస్తున్న కుట్రలు ప్రత్యక్షంగా కనిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని మోహరించింది. టోల్ గేట్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడ మోహరించి ఉన్న సిచ్యువేషన్. ఆయన వెళ్తున్న మార్గంలో ఎవరు కూడా అక్కడికి వచ్చి ఆయనకు అభివాదం చేయకుండా చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన కాన్వాయ్ బయలుదేరింది. పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జైలుకు బయలుదేరారు. అక్కడ అక్రమంగా నిర్బంధించబడ్డ మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజుని పరామర్శిస్తారు. ఇక పార్టీ అలాగే వైఎస్ జగన్ అండగా ఉన్నారు అంటూ ఆయనకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2.5 సంవత్సరాలుగా అనేక మార్లు ఎన్నోసార్లు అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేసింది. జగన్ రాకతో భారీగా తరలివచ్చిన జనాన్ని ఎయిర్పోర్ట్ బయటే ఆపేసినట్టుగా అప్డేట్ అందుతోంది. చూస్తున్నాం. ఇది ఎవరో రమ్మంటే వచ్చే జనం కాదు, తరలిస్తే వచ్చే అభిమానం కాదు. స్వచ్ఛందంగా
తమ అభిమాన నాయకుడిని చూడడానికి వచ్చిన జనం ఆయన కాన్వాయ్ నుంచి దిగి కరచాలనం చేయాలంటూ కూడా పట్టుబట్టిన దృశ్యాలు మనం ఇంతకుముందే చూసాం. ఆయన కాన్వాయ్ దిగి అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ ఆయన కాన్వాయ్ కదులుతున్న దృశ్యాలు కూడా కనిపించాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు ఆయనకి ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గాన శ్రీకాకుళం బయలుదేరారు. మార్గం మధ్యలోనే ఆయన అభిమానులు ఆ కాన్వాయ్ని అడ్డగించి ఆయనతో ఒక్కసారి కరచాలనం చేయాలంటూ కూడా పట్టుబట్టిన నేపథ్యం. ఆయన తన కార్ దిగి వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ కదులుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో పోలీసుల ఆంక్షల నడుమ ఆయన కాన్వాయ్ కూడా 8 వాహనాలకే రెస్ట్రిక్ట్ చేసింది కూటమి సర్కార్. ప్రజలెవరు కూడా రాకూడదు అంటూ కూడా ఆంక్షలు విధించిన నేపథ్యం చూస్తున్నాం మనం. టోల్గేట్ వద్ద కొంతమంది మహిళలు ఆయన చూడడానికి వస్తున్న క్రమంలో పోలీసులు వారిని అడ్డుకుంటున్నారు. రావడానికి వీలు లేదంటూ, పర్మిషన్ లేదంటూ కూడా వాళ్ళని అడ్డుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారైనా అడుగడుగున అభిమానులు ఆయన కాన్వాయ్కి అడ్డు తగులుతూ ఒకసారి ఆయన్ని కలవాలి, ఒకసారి షేక్ హ్యాండ్ ఇవ్వాలి అనే ప్రయత్నం మనం చూస్తున్నాం. ఎయిర్పోర్ట్ బయటే ఆపేసిన అభిమానులు అవ్వచ్చు, ప్రజలు ఆయన కాన్వాయ్కి అడ్డుగా వచ్చి సీఎం సీఎం అంటూ కూడా అరుస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ అభివాదం చేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తూ సో ముందుకు కదలనివ్వండి అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి చెబుతూ వెళ్తున్న దృశ్యాలు. అయితే ఒక విషయం ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో వచ్చిన ప్రజల్ని, అభిమానులని ఎయిర్పోర్ట్ బయటే పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. వారు లోపలికి రాకుండా చేసిన సిచ్యువేషన్. అయితే బయటకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా ప్రజలు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలుకుతూ ఉన్నారు. సీఎం సీఎం అంటూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. అందరికీ కూడా అభివాదం చేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ ముందుకు కదులుతోంది. టోల్గేట్ వద్ద కనిపిస్తోంది దృశ్యాలు. మహిళలు కొంతమంది ఆయన కలవడానికి, కలిసే అవకాశం వస్తుందేమో అని అక్కడికి వచ్చిన వాళ్ళని పోలీసులు అడ్డుకుంటున్నారు. వాళ్ళని తిరిగి వెనక్కి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద దృశ్యాలు. ఆయనకు ఎప్పట్లాగానే కొంతమంది వినతి పత్రాలు, అయితే కొంతమంది ఆయన చిత్రపటాన్ని తమ చేతులతో గీసి ఆయనకి ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. కొంతమంది చంటి పిల్లలను ఆయనకి అందించే ప్రయత్నం చేస్తుంటారు. అవే దృశ్యాలు ప్రస్తుతం ఇక్కడ కూడా కనిపిస్తాయి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ బయట వేచి ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఆయన కాన్వాయ్ను అడ్డుకుని ఆయన ఒకసారి పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూడా వారి కోరిక మన్నించి కాన్వాయ్ దిగి వాళ్ళతో మాట్లాడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి శ్రీకాకుళం బయలుదేరి వెళ్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో మార్గ మధ్యలో అడుగడుగున అభిమానులు అడ్డుగా వస్తున్నారు. ఆయన ఒక్కసారి చూసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ కలిసి అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తోంది. అక్రమంగా రిమాండ్లో ఉంచిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించడానికి ఆయన ఇవాళ శ్రీకాకుళం వెళ్తూ ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే విశాఖ ఎయిర్పోర్ట్లో కాసేపటి క్రితం ఆయన దిగారు. ప్రస్తుతం రోడ్డు మార్గాన ఆయన ముందుకు కదులుతున్నారు. అందరికీ అభివాదం చేస్తూ ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతోంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం గంటన్నర సమయం తీసుకుంటుంది. అక్కడ జిల్లా జైలు వద్ద కూడా పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించి ఉన్నారు. ఎవరిని కూడా అటువైపు రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. అడుగడుగున అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు కూడా ఆయన్ని కలవకూడదు, అనుకున్న ప్రజాదరణ బయట ప్రపంచానికి తెలియకూడదని చేస్తున్న ప్రయత్నాలు మరొకసారి కనిపిస్తూ ఉన్నాయి. విశాఖ నుంచి రోడ్డు మార్గాన శ్రీకాకుళానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వెళ్తూ ఉన్నారు. ఆయన కాన్వాయ్ ముందుకు కదులుతోంది. చూస్తున్నాం, అభిమానుల కోరిక మేరకు ఆయన కార్ దిగి అందరినీ పలకరించి ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసుల ఆంక్షల నడుమ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఆయన కాన్వాయ్ని కూడా కేవలం 8 వాహనాలకే కుదించి ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది కూటమి సర్కార్. అయినప్పటికీ ఆయన ఈరోజు వస్తున్న కారణం, బయటకు వచ్చిన నేపథ్యం, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అక్రమంగా నిర్బంధించిన నేపథ్యంలో ఆయన పలకరించడానికి, పరామర్శించడానికి, ధైర్యం చెప్పడానికి ఆయన వస్తున్నారు. ఇది ఏ పార్టీ కార్యక్రమం కాదు, దీనికి భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం. అయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు బయట పెడితే మరి ఎందుకు ప్రభుత్వానికి ఇంత భయం అనేది అర్థం కాని పరిస్థితి. ఇదే అంశాన్ని పలువురు నాయకులు కూడా ఇంతకు ముందే ప్రస్తావించిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. విశాఖ నుంచి శ్రీకాకుళం బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అడుగడుగున అభిమానులు ఆపి వారికి ఒక్కసారి సెకండ్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఒక్కసారి సెల్ఫీ దిగే అవకాశం వస్తుందేమో అని వేచి చూస్తూ ఉంటారు. ప్రతిసారి కూడా ఆయన కాన్వాయ్ ఆపి వారిని పలకరించే ప్రయత్నం చేస్తూ ముందుకు కదులుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.